సమ్మర్‌లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఇది నిజమేనా? అది మనం తినే ఆహారము, తీసుకునే నీరుని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ముఖ్యంగా ఏంటి అంటే అది మంచినీళ్ళు, దాంతో పాటు కొంచెం నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఆర్ మజ్జిగ ఇలాంటియన్నీ రెగ్యులర్‌గా లిక్విడ్స్ చాలా ఎక్కువగా తీసుకోవడం వల్ల మనము ఈ హీట్ స్ట్రోక్ నుంచి తప్పించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హీట్ స్ట్రోకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్‌ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశము, ఇండైజెషన్ కలిగించే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఎప్పుడైతే టెంపరేచర్స్ ఎక్కువగా ఉండి, హీట్ ఎక్కువగా ఉంటుందో, మన డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయిపోతుంది. ఏది ఈజీగా డైజెస్ట్ అవుతుందో తెలుసుకొని, అలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే, మనకి ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ రకమైన పండ్లు అయినా సరే హైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఎక్కువగా పండ్లు తీసుకుంటాం. ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ అండ్ ఔట్‌సైడ్ ఫుడ్ కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ సమ్మర్‌లో ఎక్కువగా ఉంటాయి. బయట ఆహారాన్ని కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకొని, ఇళ్లల్లో చేసుకున్న లిక్విడ్స్ గానీ, సాఫ్ట్ ఫుడ్ గానీ ఇళ్లల్లో చేసుకునేవి తీసుకుంటే, ఈ సమ్మర్‌లో వచ్చే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. If you found this video useful, like, comment, and subscribe for more health updates.